తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అజరామరంగా నిలుస్తుందని కోలనపల్లి సర్పంచ్ కొణికంచి సూర్యనారాయణమూర్తి అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన సందర్భంగా కాళ్లమండలం కోలనపల్లి గ్రామ సచివాలయం ఆవరణలో గురువారం రాత్రి కూటమి నాయకులు కొవ్వొత్తులతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని గత ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టారన్నారు. సీఎం చంద్రబాబు దార్శనికత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీల మద్దతుతో ఆంధ్రుల కళ్ల రాజధానిగా అమరావతి నిర్మాణం అద్భుతంగా జరుగుతోందన్నారు. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కన్మూరి రఘురాం కృష్ణంరాజు ఆశీస్సులతో రాజధాని అమరావతి విజయోత్సవ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేగేశ్న నారాయణరాజు, ఎంపీటీసీ వేగేశ్న సత్యనారాయణరాజు, ముదుండి అప్పలరాజు, వేగిరాజు అప్పలరాజు, వేగేశ్న సుబ్బరాజు, వేగిరాజు మురళీకృష్ణంరాజు, గనిశెట్టి రాములు, సచివాలయ సిబ్బందితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. అనే మాటను తీసుకొచ్చారు 3 ముక్కలాట కింద. అలాగే ఆ రకంగా 3 రాజధానులు కూడా డెవలప్ చేయలేరు. ఏమీ చేయకుండా 5 సంవత్సరాలు కాలక్షేపం చేశారు. ఈ సందర్భంలో మళ్ళీ 2024లో భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి మేము రాజధాని నిర్మిస్తాం, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం, పిల్లలకు ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, అన్ని రకాల రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా నడిపిస్తామని చెప్పని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రంలో 24లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. రాజధాని నగరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక కంకణ పద్ధతితో దృఢమైన సంకల్పంతో ఈ 2028 నాటికి రాజధాని నగరాన్ని పూర్తి చేస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో అసెంబ్లీ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక సమావేశాల్లో అమరావతి రాజధానిగా ఉండాలి, అమరావతి రాజధాని అని శాసనసభ ఏకపక్షంగా తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపించింది. నిన్న పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా పార్లమెంట్ మూజువాణి ఓటుతోటి ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని చెప్పని పార్లమెంట్ ఓకే చేసింది, ఆమోదించింది. తర్వాత ఈ రోజున రాజ్యసభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యసభలో కూడా చర్చ జరిగిన తర్వాత దాన్ని కూడా రాజ్యసభ ఆమోదం చేశారు. తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి మంత్రివర్గంలో కూడా దాన్ని తీర్మానం చేసి ఈ రోజు రాష్ట్రపతి గారికి పంపిస్తున్నారు. రాష్ట్రపతి గారికి దస్తాలు పట్టుకెళ్లిన తర్వాత ఈ రాత్రికే వారు సంతకం పెడతారు. ఆ దస్తాలు అన్ని కూడా సంతకం పెట్టి ఆమోద ముద్ర అయిన తర్వాత రేపు అధికారికమైనటువంటి గెజెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి రాజధాని శాసనపరంగా, చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా రేపు ప్రకటన చేస్తారు రాష్ట్రపతి గారు. ఈ శుభ సందర్భంలో మనకు రాజధాని వచ్చినటువంటి ఆనంద శుభ సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమాలన్నీ కూడా పార్లమెంట్ లో పెట్టించి రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందేందుకు కృషి చేసేటువంటి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మిగతా పార్టీలకి మిగతా పార్టీలు కూడా సహకారం చేశాయి. రాజధాని అమరావతికి అని చెప్పి 11 పార్టీలు, ఆ 11 పార్టీలు ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరికీ కూడా మన నరసాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా పార్లమెంట్ లో ఉండి, కాకా సత్యనారాయణ గారు, మన ఉండి గౌరవ శాసనసభ్యులు ఉపసభాపతి అయినటువంటి కన్మూరి రఘురామ కృష్ణరాజు గారు, పెద్దలందరూ కూడా ఎంతో విశేషమైనటువంటి కృషి చేసి దీన్ని పార్లమెంట్ కి పంపించి పార్లమెంట్ లో డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమని, ఉద్యోగ అవకాశాలకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మారుతి టెక్కీస్ సెంటర్ ఎదురుగా గణేష్ ఈసీఈ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. సాంకేతికతతో కూడిన నిత్య జీవితంలో కంప్యూటర్ అక్షరాస్యత వ్యక్తిగత ప్రగతికి, వృత్తిపరమైన ఎదుగుదలకు సోపానంగా నిలుస్తుందన్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే తప్పకుండా ఇంగ్లీష్, కంప్యూటర్ జ్ఞానం ఉండాలన్నారు. భీమవరం పట్టణంలో కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇన్స్టిట్యూట్ హెడ్స్ కోయా రవిచంద్ర, కోయా లక్ష్మీ సుచిత్ర మాట్లాడుతూ భీమవరంలో 2వ బ్రాంచ్ ను ప్రారంభించామని, బేసిక్, సాఫ్ట్వేర్, అకౌంటింగ్, యానిమేషన్ కోర్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వంటి మరెన్నో వాటిలో శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమ్మర్ స్పెషల్ క్లాసులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో దాసాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ దారపురెడ్డి త్రివిక్రమ్, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సెంటర్లో దాసాంజనేయ గణేష్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించున్నాం. దీనివల్ల పిల్లలకి సమ్మర్ హాలిడేస్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి భవిష్యత్తు అంతా కూడా కంప్యూటర్ మీద ఉంది కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా కంప్యూటర్ నేర్చుకున్నట్లయితే దానివల్ల అతను మంచి ఫ్యూచర్ ఉంటుంది. దానికి ఈ గణేష్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చక్కని ట్రైనింగ్ ఇస్తున్నారు. పిల్లలందరూ కూడా నేర్చుకుని
భవిష్యత్తుకు ఉపయోగపడాలి. రైల్వే అధికారులు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో ఈ నెల 10 నుంచి జరిగే భారత రైల్వే వారోత్సవాల బ్రోచర్ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండపల్లి రమేష్ నాయుడు, టౌన్ రైల్వే స్టేషన్ బీఎస్ఆర్ మధు, స్టేషన్ అధికారి టి యాలారావు మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రైల్వే వ్యవస్థ చాలా గొప్పదని, ఆర్థిక పరంగా, ఉపాధి పరంగా ఎంతో అభివృద్ది పదంలో ఉన్న భారత రైల్వే ప్రపంచ రైల్వే వ్యవస్థలోనే గుర్తింపు పొందిందన్నారు. 37 ఏళ్లుగా భారత రైల్వే వారోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 10న జంక్షన్ రైల్వే స్టేషన్లో వారోత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, 16న ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, భీమవరం, వీరవాసరం, పాలకొల్లు, నర్సాపురం, ఆకివీడు రైల్వే స్టేషన్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు రైల్వే విధి విధానాలపై పోటీలు కూడా నిర్వహిస్తామని, 16న రైల్వే ఉత్తమ ఉద్యోగులకు సత్కారాలు, కార్మికులకు నూతన వస్త్రాలను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ట్రస్టు సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, చెల్లబోయిన రంగారావు, విజ్రోతి రాఘవులు, చల్లారాము, కొండ్రు శ్రీనివాస్, మల్లుల సీతారాం ప్రసాద్, పి అమూల్యరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రైల్వేస్ ఒక అత్యంత స్థానం ఉంది. అటువంటి స్థానం ఉన్నటువంటి రైల్వే ఎప్పుడో ప్రారంభమైన ఈ రైల్వే స్టేషన్లన్నీ కూడా ఇవాళ అత్యధిక ఆధునికమైనటువంటి సౌకర్యాలతో ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో కూడా రైల్వేకి చాలా ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. అటువంటి రైల్వేని 10వ తారీఖు నుంచి 16వ తేదీ వరకు ఈ వారోత్సవాలు మొత్తం ఇండియా లెవెల్లో చేస్తూ ఉంటారు. మన భీమవరంలో 30 ఏళ్ల మట్టి ఈ కార్యక్రమాలు ప్రజలతో మమేకమై, ప్రయాణికులతో పెట్టి, రైల్వే అధికారులు అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతిరోజు 10వ తారీఖు నుంచి ఒక్కో కార్యక్రమం ఒక్కో స్టేషన్లో ఏర్పాటు చేస్తున్నాం. ఆక్వీడు, మన వీరవాసరం, ఉండి, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. క్లీన్ అండ్ గ్రీన్ ఇవన్నీ దీంట్లో ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గంతో చేస్తామని తెలియజేస్తాం. రంగసాయి గారి ఆధ్వర్యంలో మరియు మిగతా ప్రముఖుల ఆధ్వర్యంలో భారతీయ రైల్వే వారోత్సవాలు దిగ్విజయంగా జరగడానికి సహకరిస్తున్న అందరికీ మా స్టేషన్ తరపున కృతజ్ఞతలు తెలుపు. భారతీయ రైల్వే వ్యవస్థ సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యం. మరి ఆ రైల్వే వ్యవస్థ వారోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రైల్వే జంక్షన్లోను, టౌన్ స్టేషన్లో జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు భారతదేశ రైల్వే వ్యవస్థ ఎంత అత్యాధునికంగా ఉందంటే, డీజిల్ కొరత లేకపోయినా సరే అన్నీ కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయడం వల్ల, అదేవిధంగా సోలార్ ప్లాంట్ నిర్మాణం ద్వారా, సోలార్ ఎలక్ట్రికల్ ద్వారా ఇవాళ రైల్వే వ్యవస్థ నడుస్తుంది. మరి అంత అత్యాధునికంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో విధంగా ఉండేటువంటి ఈ రైల్వే వ్యవస్థ మీద ఉన్నటువంటి ఈ యొక్క చాలామంది ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరికీ రైల్వే వ్యవస్థ చాలా ఆధారంగా ఉంది. దాని నుంచి ఇవాళ వారోత్సవాలు జరుపుకున్నటువంటి ఈ సిబ్బందికి అందరికి కూడా చాలా మన రైల్వే చేసిన సేవలకు కానీ మనం ఇక్కడ రైల్వే వారోత్సవాలు చేసుకుంటున్నాం. ప్రయాణికులకు కానీ ప్రజలకు కానీ అసౌకర్యంగా లేకుండా మన భీమవరంలో నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న ట్రైన్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ విధంగా మనంతా క్లీన్ అండ్ గ్రీన్ ప్రకారం అన్ని ట్రైన్స్ ఉన్నాయి. ప్రయాణికులు కూడా ట్రావెలింగ్ పర్పస్ కూడా చాలా ఈజీగా ఉంది. ప్రజలకి ఎంతో సౌకర్యమైనటువంటి రైల్వే వ్యవస్థ మన భారతదేశంలోనే ఈ రైల్వేని ఎంతో ఆధునికకరమైన పద్ధతుల్లో తయారు చేశారు. రైల్వే ట్రాక్స్ కానీ, రైల్వే ఆఫీసులు కానీ, అలాగే ప్రయాణికులకి సౌకర్యం రూములు కానీ అన్నీ ఏర్పాటు చేయటం వల్ల, అలాగే సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటి మరి ఎయిర్ కండిషన్ రూములు కూడా ఈ రైల్వే ప్రయాణికులకి సౌకర్యంగా వాళ్ళు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆకివీడు పిల్లల మరి అగ్రహారం వీధిలో వేంచేసి ఉన్న శ్రీరామక్షేత్ర ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామక్షేత్ర నిర్వాహకులు అడవి సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రీరామక్షేత్ర ద్వితీయ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారికి సహస్రనామార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి భక్తులచే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో నేరళ్ల ఆదినారాయణ, బాబ్జాన్, కోడాలి వీరభద్రరావు, ఓలేటి సుబ్రహ్మణ్యం, చలువాది వెంకటేశ్వర్లు, కాకల సత్యనారాయణమూర్తితో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీరామనామ క్షేత్రం అనేటటువంటి రాముల వారి యొక్క క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది. 2.5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి ఇది పూర్తి చేసి 2 సంవత్సరాలు అయింది. ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం శ్రీరామనాములకి పూజ చేసి సహస్రనామంతో, అష్టోత్తరాలతోటి పూజలు చేసి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇవన్నీ కూడా పారాయణ చేశారు. భక్తులు అందరూ కూడా సుమారుగా 300 మందికి అన్నప్రసాద్ వితరణ జరుగుతుంది. ముఖ్యంగా
ఆదినారాయణ గారు, బాబ్జాన్ గారు నాకు సహకారం చేశారు. వాళ్ళు సహకారం చేయటం వల్ల మాత్రమే నేను ఈ గుడిని కట్టగలిగాను. ఇది కట్టినందుకు గాను నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా భక్తి భావంతో ఉండాలని, అందరూ కూడా రాములు గారి అనుగ్రహ కటాక్షాలు ఉండాలని చెప్పేసి, ఎల్లప్పుడూ కూడా ఇక్కడ దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా రాములు గారి దయ వల్ల మంచి సద్బుద్ధి ఏర్పడి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క క్షేత్రంలో ప్రతి నెల శుద్ధనవమి రోజున కళ్యాణం జరుగుతుందండి. కనుక భక్తులందరూ కూడా ఎవరన్నా కళ్యాణం చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, నవమి రోజున కళ్యాణాలు చేయించుకున్నట్టే ముందు మేము ఇక్కడ అవకాశం కల్పిస్తాం. అక్కడ చేయించుకోవాల్సింది. అదేవిధంగా సత్యనారాయణాలు కూడా జరుగుతూ ఉంటాయి. మిగిలిన రోజులు కూడా అనేక రకాల పూజలు ఉంటాయి కనుక అవన్నీ జరుగుతూ ఉంటాయి కనుక అందరు భక్తులందరూ కూడా ప్రవేశించి ఈ యొక్క క్షేత్రానికి వచ్చి అందరూ కూడా పూజలు చేయించుకోవాలని చెప్పేసి అందరికి కోరుకుంటున్నాను. పుణ్యం చేసుకునే రోజు, ఎందుకంటే మొన్న 3 రోజుల నాడు శ్రీరామనవమి అయింది, ఎన్న కార్యక్రమం జరిగింది, ఇవాళ భోజనం కార్యక్రమం జరిగిందంటే పరమాత్ముడు ఆ శ్రీరాముడి దయ కానీ మనదే కాదు. క్షేత్రం కట్టి కూడా 2 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ కూడా ఈ మహిళా మండలి అందరూ కూడా వారానికి ఒక్కసారి కూడా కార్యక్రమాలు వాళ్ళు కూడా చదివేసి లలిత సహస్రం అవ్వచ్చు, విష్ణు సహస్రం అవ్వచ్చు, రామ పట్టాభిషేకం కానీ ఏదైనా సరే అన్ని రకాలుగా పరమాత్మ గురించి వాళ్ళు చదువుతారు. వాళ్ళకు కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు 10 మంది రాంటే మనం ఇక్కడ చేసేది ఏం లేదు. వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం అందరూ కూడా ఆనందంగా ఉన్నాం. అలాగే ఆ కమిటీకి కూడా ఎంతో అభినందనలు. గతించిన తల్లిదండ్రుల పేరిట సమాజంలో అనారోగ్యంతో పనిచేసుకోలేని 2 పేద కుటుంబాల వారికి నిత్యావసర సరుకులు బియ్యాన్ని అందజేసి ఆదుకోవడం పుణ్యకార్యమని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ధర్మకర్తలి మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన 2 పేద కుటుంబాల వారికి నిత్యావసర సరుకులు బియ్యం అందించే కార్యక్రమంలో బంగారాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గతించిన తల్లిదండ్రులు మాలి ఆశారాం రంగుదేవిల జ్ఞాపకార్థంగా వారి కుమారులు గేవర్చంద్, రమేష్, వికేష్లు కష్టకాలంలో ఉన్న వారికి చేతనైన సాయం అందించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ రోజువారీ పని చేసుకునే వెంకటరమణ, కృష్ణలు అనారోగ్యంతో రోజు గడవని స్థితిలో ఉన్నారని, వారికి గేవర్చంద్ సోదరుల సౌజన్యంతో 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు 2 బస్తాల బియ్యాన్ని అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ, న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, జిల్లా ఉపాధ్యక్షులు పెన్మస రవివర్మ, ఇందుకూరి శివాజీ వర్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జ్యువెలరీ షాప్ ఉంది. వారు వెంకటరమణ టాకీస్ దగ్గరలో నడుపుతున్నారు. వారు ఇక్కడ పేద కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అల్లు సీనియర్ వారిని దృష్టిలో పెట్టి ఈ సేవా కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని వారు 2 కుటుంబాలకి కూడా 2 నెలలు సరిపడే నిత్యావసర సరుకులు, ఈ బియ్యాన్ని, మళ్ళీ ఇతర నూనె సరుకుల్ని కూడా ఆ జ్యువెలరీ షాప్ వారు పంపడం జరిగింది. మేము అందరూ కూడా ఆ చేతుల మీదుగా ఈ వృద్ధ దంపతులకి పంపడం జరుగుతుంది. మీరు కూడా శివాశీస్సులు ఉండాలని, మీరు సుఖ సంతోషాలతో బతుకుతారని, మరిన్ని కుటుంబాలను కూడా దత్తతగా తీసుకుని ఇటువంటి చేస్తే మానవ సేవగా గుర్తిస్తానని ఈ సభ గారి పిల్లలైన కుమారులైనా సరే, రమేష్ గారు వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఈ రోజు అభాగ్యులకి నిత్యావసర వరకు 2 నెలల సరిపడగా ఇచ్చారు. 2 కుటుంబాలకి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. దేవుడు మెచ్చే కార్యక్రమం. వారికి వారి ఫ్యామిలీకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వాళ్ళ మిత్ర బృందానికి, వరం గారికి అందరూ కూడా పేరు పేరున మరొకసారి ఉన్నటువంటి మనము సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులు, పేద కుటుంబాలకు చెందినటువంటి అనేక మంది ఇళ్ల దగ్గర అనారోగ్యంతో ఏ పని చేసుకోలేక రోజు గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలు మన దగ్గరలోనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి కనబడకపోవచ్చు, వాళ్ళ ఇళ్లకు పరిమితం అయిపోయి అనారోగ్యంతో ఇంటికాడ ఉండి ఏ పని చేసుకోలేకుండా కుటుంబాలు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలతో పాటు సమాజ సేవలో కూడా ఎంతో కొంత సాయం అందించినట్టయితే మామూలు సామాన్యులాగా వాళ్ళు కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. 2 బస్తాల బియ్యము, 2 నెలలకు సరిపడేటువంటి నిత్యావసర వస్తువులు వాళ్ళు అందించడం జరిగింది. నేను సోషల్ సర్వీస్ చేస్తున్నప్పటికీ ఇటువంటి ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి వ్యక్తులు రావడం చాలా ఆనందదాయకం. వాళ్ళు చేతుల మీద ఇవ్వడం చాలా ఆనందదాయకం.
పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపుల్లో వేయించేసిన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం నందు శుక్రవారం ఉదయం 6 గంటలకు శివలింగంపై నేరుగా సూర్యకిరణాలు ప్రసరించడం జరిగిందని, ఇటువంటి సందర్భాలు ఒక్కొక్కసారి జరుగుతాయని ఆలయ ధర్మకర్తలి మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు, ఆలయ ఈవో డి రామకృష్ణంరాజు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షిస్తూ స్వామివారి దర్శనం చేసుకున్నారని, ఇటువంటి సందర్భాలను శుభసూచకంగా భావిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ తెలిపారు. సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రధాన స్వామి కందుకూరి సోమేశ్వర సోమబాబు గారు అంటారు. చైత్ర మాసంలో చాలా విశేషమైన రోజు వేళ పౌర్ణమి మన అయిన తర్వాత నెలపొడుపు విధి నాడు సంవత్సరానికి ఒకసారి సోమేశ్వర స్వామి వారి మీద ఉదయం సూర్యకిరణాలు పడటం విశేషము. అలాగే వేళ ఉదయం 6 గంటలకి సూర్యోదయం టైంలో సోమేశ్వర స్వామి వారికి సూర్యకిరణాలు పడి స్వామికి ఆ తేజస్సు కనిపించింది. అలాగే సంవత్సరానికి 3 రోజులు పట్టడంలో నిన్న వేళ కూడా ప్రారంభించాయి సూర్యకిరణాలు పడడం. రేపు కూడా పడతాయని ఒక ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే రేపు కూడా జరుగుతుంది. చైత్రమాసంలో సూర్యకిరణాలు పడడం చాలా విశేషమైన రోజు. అందుకే చంద్రుడు ప్రతిష్ఠించడం అని ఆ చంద్రకీలలో ఈ స్వామి శరణం కిరణాలు కూడా పడడం చాలా విశేషమైన రోజు. రామక్షేత్రంలో చాలా విశేషమైనటువంటి రోజుగా మనం ఈ రోజును భావించుకోవడం జరుగుతోంది. స్వయం ప్రకాశకుడైనటువంటి ఆ సూర్య భగవానుడు చంద్రుని ప్రతిష్ఠించినటువంటి ఈ సోమేశ్వర స్వామి లింగాకారం మీద సూర్యకిరణాలు పడడం వలన తేజోవంతుడై మన్ని ఎల్లవేళ కాపాడుతూ సూర్యుడు ఆయన మీద ఆ లింగం మీద పడడం వలన చంద్రుడు ప్రకాశం వలన మనకు ఓషధులు ఫలిస్తాయి. పూర్వకాలంలో శిల్పకళా వైభవంలో చాలా విశేషమైనటువంటి ఈ గుడి నిర్మాణాన్ని నిర్మించినటువంటి చాళుక్య భీముల కాలంలో చాలా విశేషమైనటువంటి ప్రక్రియ జరగడం వలన మనకి భోగభాగ్యాలకి, ఆనందానికి, ఆరోగ్యానికి ఎటువంటి లేకుండా చాలా విశేషమైనటువంటి మనకి కృపా కటాక్ష వీక్షంబులు కనబడడం జరగడం మన అదృష్టంగా భావిస్తూ పవిత్రమైన రోజు చైత్ర మాసంలో చంద్రుడిచే ప్రతిష్ట కాబడిన శివలింగం ఈ రోజున సూర్యకిరణాలు తాకడం విశేషకరమైన రోజు. ఈ రోజున శ్రీ స్వామివారిని ఎవరు దర్శించుకుంటే వాళ్ళకే అఖండ ఐశ్వర్యాలు, ఆరోగ్యం అన్ని కూడా ప్రదర్శిస్తారని ప్రజలందరూ సుఖశాంతులు కలగజేయాలని కోరుకుంటున్నాను. అరసవెల్లి సూర్యనారాయణమూర్తికి మాఘమాసంలో సప్తమి గడియల్లో సూర్యకిరణాలు పట్టడం ఎంతో విశేషంగా ఉంటది రథసప్తం రోజున. అదేవిధంగా అంతర్వేదిలో కూడా రథసప్తానికి ముందు రోజున అక్కడ సూర్యకిరణాలు పట్టడం జరుగుతుండేది. ఇప్పుడు ఈ సంవత్సరం శ్రీ స్వామివారిని మా గునుపూడి గ్రామంలో ఏం చేసిన శ్రీ స్వామివారిని సూర్యకిరణాలు పట్టడం మనంతా అదృష్టంగా భావించాలి. ఇక్కడ చుట్టూరు ఉన్న గ్రామ ప్రజలకు కూడా ఆరోగ్యాలే కాకుండా అఖండ ఐశ్వర్యాలు కూడా అంతకంటే ఎక్కువ విశేషమైన అఖండమైన జ్ఞానాన్ని ప్రసాదించడం ఆ స్వామి అనుగ్రహం. అందరూ కూడా ఈ తిలకించవలసింది. క్షేత్రంలో గునుపూడి గుడి యందు శివలింగం మీద సూర్యకిరణాలు పడటం జరిగింది. ఇది చాలా శుభపరిణామం, శుభసూచకం. ఈ చైత్ర మాసంలో పడటం వలన ఈ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, ప్రజలందరూ ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తారు. భీమవరం గునుపుడిలో వేయించేస్తున్నటువంటి సోమేశ్వరాలయంలో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి వెళ్ళిన తర్వాత చైత్ర మాసంలో 3 రోజులు వరుసగా మన సూర్య భగవానుడి యొక్క కిరణాలు ఈ లింగం మీద డైరెక్ట్ గా పడతాయండి. మన భారతదేశం యొక్క వాస్తు శాస్త్రజ్ఞులు ఎంత గొప్ప వాళ్ళో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆ రోజుల్లో కట్టిన గుడి అయినా మన చాణక్యుల రోజుల్లో మన ప్రతిష్ఠించింది అయినా సూర్య తేజస్సు తీసుకుని చంద్ర ప్రతిష్ఠ అయినటువంటి సోమేశ్వరుడు ఆ టైంలో వెలిగే వెలుగు మనం చూస్తే కళ్ళారా చాలా ఆనందంగా ఉంటది. ప్రజలందరూ బ్రతికేది సూర్యభగవానుడు యొక్క కిరణాలు వస్తే గానీ మనకి రోజు వెళ్ళదు. అటువంటి కిరణాలు తీసుకుని ఆ వెలుగుని తేజస్సుని మన భక్తులందరికీ శివుడు పంచుతాడండి. అది చూడడం ఒక ప్రజలందరికీ అదృష్టం. అది కాకుండా అందరికీ ఆయురారోగ్యములు, సిరి సంపదలు, భోగభాగ్యాలు కలగజేయడానికి ఈ శివుని యొక్క తేజస్సుని చూడవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను.
మండల కేంద్రమైన ఉండిలో నిమ్మనపేట రామాలయం నందు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏటా శ్రీరాముని కళ్యాణం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఉండి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి సుమారు 90 సంవత్సరాల నుండి శ్రీరామనవమి నాడు కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా జరిపిస్తున్నామని తెలిపారు. అన్న సమారాధనలో పరిసర గ్రామాల నుండి సుమారు 3,000 మంది భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కరిమెరక శ్రీనివాస్, కరిమెరక శివనాగరాజు, కిలారి అప్పారావు, కలిశెట్టి రాము, కొండ్రోతు స్వామి, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామం నిమ్మలపేటలో వేచి ఉన్న శ్రీ కోదండ రామాలయం కళ్యాణ మహోత్సవం సందర్భంగా 7వ రోజు ఈ రోజు సంతర్పణ జరుగుతుంది. ఈ సంతర్పణకి చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రతి భక్తులు ఇక్కడ అన్నదానానికి ప్రతి సంవత్సరం ఎంతో బాగా వస్తారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ కుర్రవాళ్ళకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వమని మాజీ కౌన్సిలర్ మైలాబతుల ఐసాక్ బాబు అన్నారు. భీమవరం 3వ వార్డు కళాభవన్ వీధికి చెందిన శివాంగుల లక్ష్మి అనే మహిళ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటుందని, ఇటీవలే భర్తను కూడా కోల్పోవడంతో గురువారం టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్ సౌజన్యంతో 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను బియ్యం బస్తాను అందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి మనవంతుగా సహకారం అందిస్తే వారికి కొండంత ధైర్యం అందించినట్లేనని, వారికి అండగా ఉంటామని, రానున్న రోజుల్లో మరింత సహకారం అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో మల్లువలస రాము, నార్ని లక్ష్మి, కాపా లక్ష్మి, అమర్బాబు, పురిగళ్ల ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. 3వ వార్డులో గల శివంగుల లక్ష్మి గారు అనే మహిళ 2 వారాల క్రితమే భర్తను పోగొట్టుకుని పేదరికంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని 3వ వార్డులో ఉన్నటువంటి అమర్బాబు గారు, అలాగే మల్లువలస రాము గారు వీళ్ళందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. భీమవరం పట్టణ తెలియత ఆధ్వర్యంలో లక్ష్మి గారికి ఒక 2 నెలలకు సరిపడేటువంటి బియ్యం, నిత్యావసర సరుకులు అందించాము. వారికి ఇంకేదైనా సహాయం కావాల్సి వచ్చినా భీమవరం పట్టణం తెలియత ఆధ్వర్యంలో సహాయం అందించడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఆవిడికి పెన్షన్ కోసం అడుగుతున్నారు. ఈ విషయాన్ని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారి దృష్టికి తీసుకెళ్లి లక్ష్మి గారికి పెన్షన్ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్డులో ఒక పేద కుటుంబం రీసెంట్ గా 13 రోజులని భర్త పోయారు. ఆవిడ కూడా లక్ష్మి గారు, ఆవిడ కూడా కిడ్నీ పేషెంట్. వాళ్ళు కుటుంబం గడవడానికి చాలా కష్టంగా ఉందని 3వ వార్డులో వ్యక్తి నాకు చెప్తే ఆ విషయం తీసుకెళ్లి మన భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడైన గొలగాని రమేష్ గారికి చెప్పిన వెంటనే వారు స్పందించి ఆ కుటుంబానికి బియ్యం, నిత్యావసర వస్తువులు నెలకు సరిపడ 2 నెలలకు సరిపడగా నిత్యావసర వస్తువులు ఇవ్వడం చాలా ఆనందదాయకం. వారు స్పందించి ఇంకా వారికి ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే నేను ముందుకు వస్తానని మరి స్పందించడం చాలా ఆనందదాయకం. మన గొలగాని రమేష్ గారు ఇదే కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారి పేదవారిని ఆదుకోవడం జరుగుతుంది. అన్ని విధాలా పేదవారిని ఆదుకున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే తెలుగు యువత అధ్యక్షుడు మన గొలగాని రమేష్ గారు. భీమవరం టౌన్ లోని 39 వార్డుల్లో కూడా ఎవరు బాధల్లో ఉన్నా, పేద రోగాల్లో ఉన్నా, ఎవరు తిండి లేకున్నా సరే ఎన్నో స్పందించి వారిని ఆదుకునే మంచి హృదయం ఇచ్చిన ఆ దేవుడికి మంచి హృదయం ఇచ్చారు మన గొలగాని రమేష్ గారికి. అలాగే వారు ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి అష్టైశ్వర్యాలతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా. పేద విధవరాలు ఈ మధ్యన భర్త చనిపోవడం అసలు పేదరికం, దానికి తోడు దీర్ఘకాలంగా అనారోగ్యంతో గురవ కిడ్నీ పోయి డయాలసిస్ చేసుకుంటూ జీవనోపాధి కల్పిస్తుంది 2 బిడ్డలు. తన పరిస్థితి మల్లువలస రాము మన పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్ గారికి చెప్పగానే ఆయన ఒక పెద్ద హృదయం చేసుకుని
వెంటనే స్పందించి ఈ కుటుంబానికి 2 నెలలు సరిపడా నాణ్యమైన బియ్యం, కొన్ని నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అందించడం జరిగింది. అంతేకాదు ఇంకేదన్నా ఉంటే నేను చూసుకుంటానని ఆ కుటుంబానికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. పెన్షన్కి ఇప్పించడానికి కూడా మేము అధికారులతో మాట్లాడి పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఈ కుటుంబానికి ఇటువంటి సహకరించిన గొలగాని రమేష్ గారు భీమవరం పట్టణంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్న సంపాదన పెద్ద మనసు, అందరికి కూడా ఏది అవసరమైనా సరే వైద్యం కానీ చదువులకు కానీ దేనికైనా సరే వెంటనే స్పందించిన ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ సహకరించిన ఈ వార్డు అమరబాబుకి పెద్దలు అందరికి కూడా మరోసారి మనస్ఫూర్తిగా భవనంలో ఉన్న వ్యక్తికి చాలా ఎత్తు పరిస్థితులు ఉండటం వల్ల గొల్లగాని రమేష్ గారు 2 నెలలు సరిపోయే నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆదుకుంటున్నారు. ఇలాంటి మనసు అందరికీ. కలిగొట్ల గ్రామాభివృద్ధి కోసం పంచాయతీ పాలకవర్గం అహర్నిశలు పనిచేస్తుందని ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు రుద్రరాజు యువరాజు తెలిపారు. గ్రామ సర్పంచ్ మాదిరెడ్డి సూర్య సత్యనారాయణ ఇతర పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగిసిన సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో యువరాజు మాట్లాడారు. మాదిరెడ్డి సూర్య సత్యనారాయణని ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి జరుగుతుందనే ప్రజల ఆకాంక్ష నెరవేరిందని తెలిపారు. ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు దాతల సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ది పనులు పంచాయతీ పాలకవర్గం చేపట్టిందని వివరించారు. టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు యశోదా కృష్ణ, మాజీ సర్పంచ్ చింతలపాటి సీతారామరాజు, చేరవరపు భాస్కర్రావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు నీలం సూర్యనారాయణ, తాడి శ్రీను, జిల్లా మాజీ కార్యదర్శి జుత్తిగ శ్రీను, గ్రామ ప్రముఖులు తదితరులు మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శి పవన్, ఇతర ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సర్పంచ్ గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని మరియు వార్డు సభ్యుల్ని కలిగొట్ల గ్రామస్తులందరి తరఫున ఇవాళ సన్మానించుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఎంఎస్ కానీ, బండారు శ్రీనివాసరావు గారు కానీ, పాలకవర్గం కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మన గ్రామంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంఎస్ కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లారు. దానికి సహకరించిన గ్రామస్తులు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఎంఎస్ గురించి చెప్పాలంటే ప్రభుత్వం నిధులు ఉన్నా లేకపోయినా తన సొంత నిధులతో కూడా ఎన్నో పనులు చేసి మన గ్రామానికి ఆదర్శంగా నిలిచాడు. ఆయన చేసిన సేవలకి మన గ్రామస్తులందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో చేయబోయే కార్యాలన్నింటికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని గ్రామస్తులందరి తరఫున మనస్ఫూర్తిగా పనిచేయడం అనేది పెద్ద సవాలు. మన ఎంఎస్ గారు 3 జిల్లాలకు ఒక పత్రికా వ్యవస్థలో ఒక ఉన్నతమైన పదవిలో ఉంటూ కూడా ఆయన పదవిని వదులుకుని గ్రామానికి ఏదో మంచి చేయాలి, గ్రామాన్ని అభివృద్ధి పరచాలని ఒక తాపత్రయంతో ఆయన ఆ పదవిని వదులుకుని వచ్చి ఈరోజు సర్పంచ్గా బాధ్యతలు చేపట్టి ఎంతో ఆర్థికంగా కూడా సర్పంచ్గా గవర్నమెంట్ నిధులు కాకుండా సొంత నిధులతో కూడా గ్రామాభివృద్ధిలో తోడ్పడి ఈరోజు గ్రామ ప్రజలందరూ మన్నలను పొందుకున్నారు. అందుకు గ్రామం తరఫున అలాగే మా తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ బోర్డు సభ్యులందరినీ కలుపుకుని అలాగే ఉప సర్పంచ్ గారితో కూడా మమేకమై ఎటువంటి విభేదాలు లేకుండా 5 సంవత్సరాలు దిగ్విజయంగా పనిచేసి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్లినటువంటి సర్పంచ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మద్దాలప్పన్న, ఆశా వర్కర్లు, పంచాయతీ స్టాఫ్, వాలంటీర్లు కూడా చాలా అద్భుతంగా పనిచేశారు. నాకు కూడా కొత్త ఏమన్నప్పుడు ఫోన్ చేయగానే వెంటనే స్పందించి ఎవరి వార్డులలో బాగా వర్క్ చేశారు. 5 ఏళ్ళలో ఏ రోజు కూడా ఫౌండేషన్ వాటర్ లేదన్న మాట మటుకి రాకుండా నా శక్తి మేరకు కృషి చేశాను. సహకరించినందుకు కలిగొట్ల గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటారని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను కానీ, నాకు తెలుసు కానీ తెలియక కానీ, మిమ్మల్ని కానీ ఎవరినైనా కానీ ఏమైనా ఇబ్బంది పెట్టుంటే
మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను. స్టాఫ్ అవ్వచ్చు, నాకు ముగ్గురు నలుగురు సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. బాగా సపోర్ట్ చేసిన వల్ల ఇప్పుడు ఫండ్స్ అవి వచ్చి బాగా మన ఊరికైనా అభివృద్ధి చేసుకుంటాక నిధులు కూడా మంచిగా వస్తున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి సర్పంచ్ కూడా అదే ఆ నిధుల్ని బాగా మంచిగా చేసుకొని మొన్న మధ్యన ఇంకా 2 లక్షలు 3 లక్షల పంచాయతీ ఉన్నాయని చెప్పి నేను యశోద కృష్ణ గారికి ఎవరైనా చెప్పాను. ఏం పని చేయాలో తెలియక 2 లక్షల పని మనం చేయలేకపోయాం మనం ఇంకా కూడా. ఎందుకంటే సిమెంట్ రోడ్లు వేసిన వాళ్ళు నేను పంచాయతీకి వచ్చేటికి 8 నెలలు 9 నెలలు పెండింగ్ ఉండి జీతాలు అది కూడా మనం సన్నంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేవాడిని. ఈ అవకాశం ఇచ్చినందుకు కలిగొట్ల గ్రామ పాలన ఎప్పుడుకో మరణని మరోసారి మనకు చెప్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి, 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అమరావతి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజుబాబు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్దత, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సవాల మధ్య ఘనంగా వేడుకలు, భీమవరం అల్లూరి స్మృతి వనం వద్ద వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగరాణి. గుడ్ ఫ్రైడే సందర్భంగా భీమవరం రూపాంతర దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు. అమరావతికి చట్టబద్దత చారిత్రాత్మకం, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.